హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ చంద్రరావు. మరి సోలార్ గురించి చాలామంది తెలుసు. ఇది అవగాహనకు మాత్రమే వీడియో తీయడం జరిగింది. మరి సోలార్ అనేది ఒక 2000 యావరేజ్గా దాటి ఉన్న వారికి పెట్టుకోవడం వల్ల మనకు కరెంట్ బిల్ సేవ్ చేయవచ్చు. ఉదాహరణకి మనకు 3000 ఆ రేంజ్ వచ్చే వాళ్ళకి 3 కిలోవాట్ వేసుకోవాలి. 3 కిలోవాట్ వేసుకుంటే మనకు రోజుకి 15 యూనిట్లు, యావరేజ్గా మంత్కి 300 యూనిట్ల వరకు ఇది తయారు చేస్తాయి. దీనికి అయ్యే ఖర్చు వచ్చి మనకి 1,98,000 దాకా అవుతుంది. మనకి గవర్నమెంట్ 78,000 దాకా సబ్సిడీ ఇస్తుంది. ఇది పోను మనకి 1,20,000 దాకా అవుతుంది. అయితే మనకి ఒక వైరింగ్ కోసం చెప్పుకుంటే మనకి సోలార్ నుంచి వచ్చే వైర్లు 5 వైర్లు వస్తాయి. 5 వైర్లు కూడా మనం 4 స్క్వేర్ వైర్ వేసుకోవాలి. 3 ఎత్తలు వస్తాయి, అలాగే పేసు నోటరు. జనరల్గా సోలార్ నుంచి వచ్చే సప్లై మనకి 12 వోల్ట్స్. మధ్యలో ఉన్న దీన్ని ఇన్వర్టర్ అంటారు అన్నమాట, సోలార్ ఇన్వర్టర్. ఈ 12 వోల్ట్స్ని మన 230 వోల్ట్స్ చేస్తాయి. ఈ ఫస్ట్లో ఉన్నదేమో దాన్ని ఏసీ డీబీ అంటారు. ఆ ఇన్వర్టర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో డీసీ డీబీ అంటారు. అంటే సోలార్ నుంచి వచ్చే ఆ యొక్క 12 వోల్ట్స్ని ఈ డీసీ డీబీకి వెళ్ళి అక్కడ ఫ్యూజ్ ఉంటుంది అన్నమాట. దాని నుంచి వెళ్ళి మళ్ళీ ఇన్వర్టర్ కలుస్తుంది. ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీ 12 వోల్ట్స్ని 230 వోల్ట్స్ చేస్తాయి. అదేమో ఏసీ డీబీలోకి వెళ్తుంది. ఏసీ డీబీ నుంచి మనకి గవర్నమెంట్ ఇచ్చే మీటర్ తీసేసి మనకి ఈ సోలార్ వాళ్ళు మనకి నెట్ మీటర్ ఇస్తారు. మనకి వైఫై ద్వారా కూడా మన కరెంట్ బిల్ ఎంత వస్తుందో, ఎంత సోలార్ ద్వారా ఎంత కరెంట్ బిల్లు తయారవుతుందో అన్నీ మనకి ఫోన్లో కూడా తెలుస్తుంది. అలాగే మనకి ఈ యొక్క నెట్ మీటర్ వాళ్ళే ఇస్తారు. ఆ నెట్ మీటర్ కలపాలి. రోజుకి యావరేజ్గా అది 13 యూనిట్లు 15 యూనిట్లు యావరేజ్గా మీకు తయారు చేస్తాయి. మనం ఎంతైతే వాడతామో అంత వాడకోక మిగిలింది ఏం చేస్తా అంటే గ్రిడ్కి వెళ్తుంది. గ్రిడ్కి వెళ్ళి మనకి యూనిట్కి 2 రూపాయలు చొప్పున అలాగే మన గవర్నమెంట్ రిటర్న్ ఇస్తాయి. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి మనం అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు. అలాగే దీనికి 3 ఎత్తలు ఇస్తుంది అన్నమాట, కాపర్ రాడ్లు, అలాగే పౌడరు. మీరు చూసారు కదా, 2 రకాల ఎత్త పౌడర్ కూడా ఇస్తుంది. జనరల్గా ఇది 4 స్టేర్లు, 1 స్టేరు 2 స్టేర్ల వరకు అయితే వాళ్ళు ఫ్రీగా వైరింగ్ వాళ్ళే చేస్తారు. బాగా ఎత్తుకుంటే రిస్క్గా ఉంటే మట్టుకి మనం వైరింగ్ అది చేయించుకోవాలి. ఈ బిల్డింగ్ వైరింగ్ నేను చేశాను అన్నమాట. ఆ యొక్క ఎత్త వైరు చూసారు కదా, బ్లూ కలర్ పైప్ వేసాను. అంటే బ్లూ కలర్ పైపులు వేస్తే ఏమవుతుందంటే ఆ యొక్క సోలార్ నుంచి వచ్చే వైరు మనకు పాడవకుండా స్టాండర్డ్గా, వర్షానికి ఎండకి పాడవకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ బ్లూ కలర్ పైప్ వేసి 4 స్టేర్లు పైనుండి కింద దాకా నేను ఇది వైరింగ్ చేశాను అన్నమాట. ఒక అవగాహన కోసం ఈ వీడియో తీయడం జరిగింది.